నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. క్యాంప్సైన్ మీడియా సంస్థకు అతడు డైరెక్టర్ గా ఉన్నాడు. ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లోని అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో క్యాంప్సైన్ మీడియా సంస్థ ప్రతినిధి పేరును A2గా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ లో సీనియర్ IPS PSR ఆంజనేయులను ఇప్పటికే A1 గా చేర్చిన విషయం తెలిసిందే. సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందన్నారు. ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నామని, ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట కష్టం చాలా ఉందన్నారు. ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల కృషి కూడా ఎనలేనిదని కొనియాడారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. సభా ప్రాంగణం జయ హో అమరావతి, జై జై అమరావతి అనే నినాదాలతో మారుమోగిందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న May 2న PM నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటి చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కష్టం దీని వెనుక ఎంతో ఉంది. మరి మన IT మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే. అయితే మీరు గమనిస్తే అక్కడున్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి, జై అమరావతి అనే నినాదాలతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి. ప్రధానమంత్రి మోడీ గారు 74 పనులకు శంకుస్థాపన చేయటం, అది కూడా 49,000 కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు PM మోడీ గారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన IAS IPS అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. పర్యటన ఆశాంతం సక్సెస్ అయ్యేలా సమన్వయం కోసం అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవటం, విస్తృతంగా CC కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K విజయానంద్, మంత్రి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కులగణనపై బీజేపీకి జ్ఞానోదయం అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది రాహుల్ గాంధీ విజయం, ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే చెందుతుందని ఆమె పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని వైఎస్ షర్మిల తెలిపారు. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ గాంధీ అన్నారని ఆమె గుర్తు చేశారు. ఇక ఈరోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగణనకి ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ కులగణనకి అంగీకరించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. నిజానికి ఇది సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు. మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం. కాబట్టి కులగణన అనేది తప్పనిసరి, కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము. అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను, లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం. ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. 2025 సంవత్సరంలో 10వ తరగతిలో 570కి పైగా మార్కులు సాధించిన పోలీస్ పిల్లల ప్రతిభను గుర్తించిన జిల్లా ఎస్పీ పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు వారి తల్లిదండ్రుల సమక్షంలో విలువైన బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తును రూపుదిద్దేందుకు తీసుకున్న ఒక చిన్న ప్రయత్నంలో భాగమే ఈ బహుమానం ప్రదానం చేయటమన్నారు. పిల్లలు తమ కృషి పట్టుదలతో అద్భుతమైన ఫలితాలను సాధించడం గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం, కట్టమంచి చెరువు కట్టను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలనే మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే ఉన్నాము, అధికారులు ఉన్నారు, మీరు ఫలానా వాళ్ళ కన్సల్ట్ కాకుండా మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకోపోండి. ఇది ఫ్రీ ఇది టెండర్ అయింది కాదు కదా. ఒక 40 ఎకరాల చెరువుని పొడికి తీసి సుందరంగా తయారు చేయాలంటే 4.5 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చింది. మన దగ్గర ఫండ్ లేదు. ఎందుకు? అడిపల్లి రిజర్వాయర్కి ఎప్పుడైతే మనము చిత్తూరు మున్సిపల్ ఆస్తుల్ని కానీ వచ్చే రెవెన్యూని కానీ లింకప్ చేశారు అమృత్ ఫండ్స్కి. సో మన దగ్గర డబ్బులు లేదు. మరి డబ్బులు లేదు కదా, ప్రజల్ని నీళ్ళు ఇవ్వకుండా గాలి వదిలేలేము కదా. అంతా ఇంతో చదువుకొని తెలివయ్యి చిత్తూరుకి ఎమ్మెల్యేగా అయినాక ఒక డిఫరెన్స్ చూపించాలి అంటే డబ్బుంటే పని చేయాలి అంటే ఎవరైనా పని చేయించడానికి నేనే అవసరం లేదు. డబ్బుంటే అధికారులు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని ఏదైతే
అందరికీ ఓపెన్ ఆఫర్గా అంటే సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు. పబ్లిక్కి నాకు కాదు, నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెమే తెలుసు. సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు 50 లోట్లు అమ్ముకుంటా 50,000 లోట్లు అమ్మేసి ఉంటారు అని. అంటే క్యాలిక్యులేషన్ తెలియక రాజకీయపరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు, ఎలక్షన్ ఏం లేదు. నిజంగా కూడా 50,000 లోట్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి? ఒక ఇంటాచ్ 2 జేసీబీలు ఒక 4 ట్రిప్పర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని క్వారీలు అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు. కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి నాన్సాని శంకర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని, గత అగ్రిమెంట్ ప్రకారం ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండోసారి కూడా మరి మోడీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికులకు ఒక్క జీవోను కూడా ఇంతవరకు మరి గెజెట్ చేయలేదు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే పెట్టుబడిదారు వ్యవస్థకు కార్పొరేట్ వ్యవస్థలకు రాయితీలు ఇస్తుంది తప్ప కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వాలన్న సోయి ఇప్పటి వరకు కూడా ఈ మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ఏదైతే చికాగో అమరవీరులు సాధించిన ఏదైతే చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలన్నీ 29 చట్టాలను కుదించి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల ఈరోజు కార్మిక వర్గం అంతా మరి ఏదైతే మరి బానిసత్వానికి నెట్టబడే పరిమాణాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా కార్మికులకు కనీస వేతనము 26,000 ఉండే విధంగా గెజెట్ చేసి జీవో విడుదల చేయాలనే ఇతర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ జరిగే కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఉదయం షిఫ్ట్ నుంచి 24 గంటలు మరి సమ్మె పాటించి ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మిక హక్కులను సాధించుకునే విధంగా ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పి మరి ఏదైతే కనీస వేతనం ఇవ్వని పక్షంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయని పక్షంలో మరో పోరాటానికి మరో రైతు ఉద్యమానికి తెరలేపే విధంగా ఉంటుందని చెప్పి మరొకసారి సిఐటిగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉండి నేడు పనులు పరుగులు పెడుతుందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. పోలవరం ప్రాజెక్ట్ దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్ట్. ఆంధ్రుల జీవనాడి పోలవరం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవటం అనేది ఒక కలగానే మిగిలిపోతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంకల్ప బలంతో, ఒక కృషితో, ఒక కంకణం కట్టుకుని ఎట్లా అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో, దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని వేగవంతంగా పూర్తి చేసి, అంతేకాకుండా కోట్లాది రూపాయల యొక్క వ్యయాన్ని
వ్యవసాయాన్ని, కోట్లాది రూపాయల వ్యవసాయాన్ని కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడే ఒక సంజీవన్ లాంటిది, ఒక వరప్రదాయని. సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషి విషయం కాదండి. అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైట్ చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా, బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో, ఎంత పడకేసేశారో, వెనక్కి తీసుకెళ్లారో ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ రోజున 2024లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో పోలవరం పనులన్నీ కూడా ముందుకి వెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భారత్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భారత్ ప్రశ్నించారు. దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49 ఎంఓయూ చేసుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99 యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60 ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49 అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60 చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి? అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి. సంవత్సరాలు గడిచేది ఇది గత 2 సంవత్సరాల క్రితము, 3 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో. మరి అప్పుడు ₹2.49 ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ₹2.49 ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా. అంబాజీపేట మండలం గంగలకూరులో అకాల వర్షానికి తడిసిన ధాన్యంను, కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యంను, చేలల్లో మునిగిన వరి పనులను వైసీపీ శ్రేణులు పరిశీలించారు.
ఈ సందర్భంగా తడిసిన ధాన్యంను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యంనే కొనుగోలు చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశామన్నారు. వర్షానికి తడిసిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని, లేకుంటే రంగు మారి మొలకెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనకాడమన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. 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 తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నెలకి వైఖరి. రైతులు పండించిన పంటను కూటమి ప్రభుత్వం వెంటనే పండించిన పంటను కూటమి ప్రభుత్వం వెంటనే పండించిన పంటను కూటమి ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన పంటను కూటమి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం నెలకి వైఖరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు 1,02,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈ సందర్భంగా గతంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేయగా అదనంగా మరో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పెంచామన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. May 5th, 2025 నేను కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, ఎండి సివిల్ సప్లైస్ అండ్ ఆల్ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్లో మన అండ్ 1:1 బ్యాంక్ గ్యారెంటీ ఉన్నది కూడా 1:2 అని బ్యాంక్ గ్యారెంటీ చేశారు. సో మిల్లర్స్కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, అలాగే ఫ్యూచర్లో డిమాండ్ వస్తున్న ప్యాడీ వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో ఎంఎస్పి ధరానికే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇది అందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు, అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు, అలాగే ఫ్రీ బస్సు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు, అలాగే తీసుకుంటే కళ్యాణ మస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు, అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు, దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీమ్లు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు, బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు, ఈ రోజు
బాబు షూరిటీ అవినీతికి గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల సంఘం అపరిష్కృత సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చెల్లో డిపిటిఓ ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ అధ్యక్షుడు పివి రమణారెడ్డి మాట్లాడుతూ, గత మాసంలో ఉద్యోగ సంఘం NMUA ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన అనేక నిరసన కార్యక్రమాలపై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మే 13న ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సిబ్బంది నియామకాలు చేపట్టని కారణంగా పని ఒత్తిడి ఎక్కువై రోజుకు ఒకరు మరణిస్తున్నారని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ సర్క్యులర్లోని నిబంధనల్ని అన్ని డిపోల్లోనూ సక్రమంగా అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరాజు, కోశాధికారి పివివి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కమిటీగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారికి జనవరి నెలలో దీర్ఘకాలికంగా ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 1/1/20 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో ప్రమోషన్స్ అయితే ఆపేశారో దాదాపు 3,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ప్రభుత్వం ద్వారా క్లియర్గా ఇచ్చి ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జీవోలు ఏదైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగుల్లో ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ జీవో ప్రకారము మహిళా ఉద్యోగులు దాదాపు 4,000 మంది మహిళా ఉద్యోగులకు అర్హులైన ఉద్యోగులందరికీ కూడా 180 రోజులు జైలుకే లీవ్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వ నిబంధన. దాన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతరత్ర సౌకర్యాలు ఏదవుతున్నాయి అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నమెంట్ లెవెల్లో ఉన్న జీవోస్ని అమలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 45,000 మంది ఉద్యోగుల్లో 1/1/24 అపాయింట్ అయిన ఉద్యోగులు కాబట్టి మా ప్రమోషన్స్ కానీ, గ్రాడ్యుటీ కానీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని ప్రజ్ఞ తీసుకొని చేస్తున్నారు కాబట్టి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా దాదాపు అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయీ ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఉద్యోగి కాంట్రిబ్యూషన్తో ఎంప్లాయీ పెన్షన్ ఏదైతే ఉందో 58 సంవత్సరాలు పైబడిన తర్వాత పెన్షన్ ఏదైతే ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులకు అందరికి ఇస్తూ ఉన్నారో 58 సంవత్సరాల తర్వాత కాంట్రిబ్యూషన్ పంపాల్సిన అవసరం లేదు. ప్రతి ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏ నుంచి 58 సంవత్సరాల తర్వాత 8.33 కోట్ల రూపాయలు ఈపీఎఫ్ పంపి ఆర్టీసీ ఉద్యోగులు నష్టం చేస్తున్నారు ఏదైతే ఉన్నారో వాటన్నిటి కూడా కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఉద్యోగుల నుంచి రికవర్ చేసి ఈపీఎఫ్ పంపి ఉన్నారో వాటిని కూడా తక్షణం ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ దాదాపు సుదీర్ఘకాలం ఏపీఎస్లో పనిచేస్తూ అరౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగులు సిక్ అవుతున్నారు. సిక్కు జీతాలు ఇవ్వమని ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులుగా మేము సిద్ధంగా ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మా ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. నా పేరు వై శ్రీనివాసరావు, ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ ప్రధానంగా నవంబర్ 5వ తారీఖున మా ఎండీ గారికి ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ ఎండీగా ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని ఇస్తే ఈ రోజు వరకు స్పందించేటువంటి పరిస్థితి లేదు. దాని మీద దఫాలుగా కార్మికుల ఆందోళన నుండి ఇవాళ స్పష్టంగా దాదాపు 5 ఉద్యమాలు చేసి ఇవాళ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ తీర్మానం మేరకు 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు 26 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధికారుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపునివ్వడం జరిగింది. మేము అడిగే డిమాండ్స్ ఎక్కడో కొత్తది ఈ డిమాండ్ ఇమ్మని అడగటానికి కాదు ఇప్పుడు మేము ఈ ఉద్యమం చేసేది. ఈ ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటాక ఉద్యమం చేయాల్సి వస్తుంది. మేము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటాక ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్స్ అన్నీ గతంలో అమలయ్యి ఇప్పుడు అమలు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైనా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా కొత్తది ఏమైనా కలిసి వస్తుంది ఎక్కడైనా సరే మాకు చాలా వాటిలో లాస్ అయిపోయి లాస్ అయిన వాటిని పక్కన పెట్టి అమల్లో ఉన్న వాటిని అమలు చేయకపోయినటువంటి యాజమాన్యం మీద వాళ్ళు ఏదైతే పోరాటం చేయాల్సి వస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది తక్షణం మీరు ఇచ్చినటువంటి జీవోలు మీ అధికారులు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే అమలు చేయట్లేదో దాని మీద ఏదైతే రోడ్డు మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు కలుగు చేసుకోండి. దయచేసి 52,000 మంది వర్కర్లు అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. ఇవాళ ఉండాల్సిన మినిమం సౌకర్యాలు లేకపోవడం వల్ల కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి. అనేక మంది డ్రైవర్లు స్టీరింగ్ మీదే పడిపోయి హార్ట్ స్ట్రోకులతో టెన్షన్తో చనిపోతున్నారు. అనేక మంది కండక్టర్లు సీట్లో కూర్చొని చనిపోతున్నారు.
గ్యారేజ్లో ఉన్నటువంటి సోదరులు పనిభారం పెరిగిపోయి లేటెస్ట్ టెక్నాలజీ స్పేర్స్ టూల్స్ లేక ఇవాళ అనేక మంది మరణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ మరణాల శాతం తీస్తే రోజుకొకరు మినిమం సరిపోయేటువంటి పరిస్థితి. ద్రోణి వాతావరణ అనిశ్చితి ప్రభావంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడడంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.